మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఎంత కష్టపడుతున్నా నేను అనుకున్నవి ఎందుకు జరగడం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం చివరిలో నిరాశ ఎదురవుతుంది? దేవుడు నిజంగా నా ప్రార్థనలు వింటున్నాడా? నాకు కూడా ఒక దశలో ఇలానే అనిపించింది. ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు అనుకున్నట్టుగా జరగడం లేదు. ఆ సమయంలో చాలామంది ఒక మాట చెప్పారు. ఒక్కసారి తిరుమల మెట్లెక్కి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునిరా, మనసుకు ప్రశాంతత వస్తుంది. ఆ మాట ఎంత నిజమో తెలుసుకోవడానికి నేను తిరుమలకు వెళ్ళాను. ఈరోజు నేను తిరుమల గురించి మీకు చెప్పడం కాదు, నా జీవితంలో మర్చిపోలేని ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీతో పంచుకోబోతున్నాను. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టకాలం వస్తుంది. కొన్ని రోజులు ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం అనుకున్నది జరగదు. అలాంటి సమయంలో మనసులో ఎన్నో ప్రశ్నలు వస్తాయి. నేను చేస్తున్నది సరైనదేనా? దేవుడు నన్ను ఎందుకు ఇంత పరీక్షిస్తున్నాడు? ఇంకా ఎంతకాలం ఇలా ఉంటుంది? నాకు కూడా అలాంటి ఆలోచనలు వచ్చాయి. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. మనిషి తన శక్తి మేరకు ప్రయత్నించాలి, మిగిలినది దేవుడిపై వదిలేయాలి. అలాంటి సమయంలో చాలామంది పెద్దలు ఒక మాట చెప్తుంటారు. ఒక్కసారి తిరుమల మెట్లెక్కి స్వామివారిని దర్శించుకునిరా, మనసుకు ప్రశాంతత వస్తుంది. ఆ మాట వెనుకున్న అర్థం నాకు ఈ యాత్రలో తెలిసింది. ఈ ప్రయాణం కేవలం కొండపైకి నడవడం కాదు, మనలోని భయం, ఆందోళన, నిరాశను ఒక్కో మెట్టుతో వదిలేస్తూ ముందుకు సాగడం. అక్కడికి వెళ్ళాక నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. కొన్నిసార్లు దేవుడు మన పరిస్థితులను వెంటనే మార్చడు, కానీ వాటిని ఎదుర్కొనే మనల్ని మాత్రం మారుస్తాడు. అలిపిరి దగ్గరికి చేరుకొని మొదటి మెట్టు ఎక్కే ముందు చేతులు జోడించి స్వామివారికి నమస్కారం చేశాను. ఆ తర్వాత ప్రతి మెట్టుకు బొట్టు పెడుతూ గోవిందా అని జపిస్తూ ప్రయాణం ప్రారంభించాను. మొదట్లో చాలా ఉత్సాహం అనిపించింది, కానీ కొన్ని వందల మెట్లు ఎక్కిన తర్వాత కాళ్ళు నొప్పి మొదలైంది. శరీరం మలిసిపోయింది. ఒక్కసారిగా ఆగిపోవాలనిపించింది. కానీ నా చుట్టూ చూసినప్పుడు 70 సంవత్సరాల వృద్ధులు కూడా నెమ్మదిగా మెట్లెక్కుతున్నారు. చిన్నపిల్లలు నవ్వుతూ గోవిందా అని పిలుస్తున్నారు. అమ్మలు తన పిల్లల్ని ఎత్తుకొని కూడా మెట్లెక్కుతున్నారు. అక్కడ నాకు అర్థమైన ఒక గొప్ప విషయం, ప్రతి మెట్టు ఒక సమస్య అయితే ప్రతి అడుగు ఒక పరిష్కారం. మన జీవితంలో కూడా అలాగే. మధ్యలో ఆగిపోతే గమ్యం కనిపించదు. ముందుకు నడిస్తే ఎప్పటికైనా గమ్యం చేరుకుంటాం.
ఎక్కి తిరుమలకు చేరుకున్నాక అసలు పరీక్ష అక్కడే మొదలైంది. నేను ఫ్రీ దర్శనం ఎంచుకున్నాను. మొదట కొన్ని గంటల్లో దర్శనం అయిపోద్దని అనుకున్నా. కానీ నన్ను ఒక కంపార్ట్మెంట్లో పంపించారు. అక్కడి నుండి ఇంకొక కంపార్ట్మెంట్. సమయం గడుస్తూనే ఉంది. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు. అందరూ ఒక్క దర్శనం కోసం ఓపికగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది భజనలు చేస్తున్నారు, మరికొందరు నిశ్శబ్దంగా కూర్చొని ప్రార్థిస్తున్నారు. ఎవరి ముఖంలో అలసట కనిపించినా నోట మాత్రం ఒకటే పేరు, గోవింద గోవింద. అలా దాదాపు 20 గంటల ఫ్రీ దర్శనం కోసం వేచి ఉన్నా. ఒక్కసారి ఇంకా ఎంతసేపు అని కూడా అనిపించింది. కానీ వెంటనే నా మనసు చెప్పింది, ఈ ఒక్క దర్శనం కోసం లక్షల మంది వస్తున్నారు, నేను కూడా ఓపికగా ఎదురు చూద్దాం. ఆ 20 గంటలు నాకు జీవితంలో చాలా పెద్ద పాఠం నేర్పాయి. మంచి విషయాలకు సమయం పడుతుంది. చివరికి ఆ క్షణం వచ్చింది. స్వామివారి సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. 20 గంటల నిరీక్షణ, మెట్లు ఎక్కిన అలసట అన్నీ ఒక్క క్షణంలో మర్చిపోయాను. స్వామివారి ముందు నిలబడి నేను ఒక్కటే కోరుకున్నాను, స్వామి, నాకు మంచిదే జరగాలని కాదు, ఏది మంచిదో అదే జరగనివ్వు, దాన్ని అంగీకరించే ధైర్యం నాకు ఇవ్వు. బయటికి వచ్చిన తర్వాత నా సమస్యలన్నీ పోయాయి అని నేను చెప్పను, అది నిజం కాదు. కానీ నా మనసు మారిపోయింది, భయం తగ్గింది, కొత్త ధైర్యం వచ్చింది, కొత్త నమ్మకం వచ్చింది. అదే నాకు స్వామివారి ఆశీర్వాదం. చాలామంది అడుగుతారు, తిరుపతి వెళ్ళి వస్తే నిజంగానే జీవితంలో అన్నీ సెట్ అయిపోతాయా? నా సమాధానం ఒక్కటే, తిరుపతి వెళ్ళగానే అన్ని సమస్యలు మాయమవు. కానీ మనలోని భయం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది, మళ్ళీ కొత్త ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. అదే నిజమైన ఆశీర్వాదం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా జీవితంలో కష్టాలు ఎదుర్కొంటుంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రయత్నం ఎప్పుడూ ఆపొద్దు, దేవుడిపై నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. సమయం దొరికితే భక్తితో, నమ్మకంతో ఒక్కసారి తిరుమల మెట్లెక్కండి. ప్రతి మెట్టును ఒక ప్రార్థనగా భావించండి, ప్రతి అడుగును ఒక కొత్త ఆశగా భావించండి. ఈ ప్రయాణం మీ సమస్యలను వెంటనే మార్చకపోవచ్చు, కానీ మిమ్మల్ని మాత్రం తప్పకుండా మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా తిరుమల పాదయాత్ర చేసిన అనుభవం ఉంటే కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు, ఆలయాల విశేషాలు, ట్రావెల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా మనందరం కలిసి ఒక్కసారిగా గోవింద గోవింద